మామూలుగా ఫ్యాట్ లాస్ కోసం అందరూ డాక్టర్లు ఫ్యాట్ తగ్గించండి, 1 టీ స్పూన్ ఆయిలే వాడండి అంటారు. మీ బీఎంఎస్ ఫిట్‌లో ఏంటో నాకు అర్థం కాదు. బటర్, ఘీ అంత ఎలా ఇస్తారు మీరు మీ డైట్‌లో? యెస్. సో, అది కూడా టెంపరరీ పీరియడ్ వరకు ఉంటదండి. సో, వాట్ వి సేస్ ఫ్యాట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. మనము లో ఫ్యాట్ అంటే లెస్ ఆయిల్ వేసుకొని తింటున్నామంటే డజంట్ మీన్ దట్ యువర్ బాడీ విల్ బర్న్ ఫ్యాట్. నో. దట్ ఈస్ అ మిస్‌కన్సెప్షన్ అండి. మీరు ఆ ఫ్యాట్‌ని మెటబలైజ్ చేయాలంటే దానికి వెళ్ళి వర్కౌట్ చేయాలి. రైట్. ఇక్కడ తక్కువ ఆయిల్ తింటూ ఏం వర్కౌట్ చేయకుండా ఉంటే ఆ ఫ్యాట్ అలాగే ఉంటదండి బాడీలోని. వెయిట్ కంట్రోల్ చేస్తే చాలా మందికి హెచ్‌బీఏవన్సీ తగ్గడం యెస్. అండ్ అలాగే ఇతరత్ర డయాబెటిస్ సింప్టమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా రివర్స్ రెమిషన్ అయిందని చెప్పి వింటూ ఉంటాం. ఇస్ దట్ ట్రూ? Yes. The link between diabetes management and మన body is our muscle అండి. సో ఆ muscle uptake of glucose అంటారు. So in the body, if the fat, again like coming back to the composition, if fat is more and muscle is less, or if that muscle whatever is less అది కరెక్ట్గా గ్లూకోజ్ని మెటబలైజ్ చేయట్లేదు, ఇట్స్ నాట్ యూటిలైజింగ్ ఇట్ ఇన్ అ కరెక్ట్ మేనర్, అక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి. రైట్. ఎస్. సో ఎనీ డే లెసర్ ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీలో మసిల్ మాస్ ఎక్కువ ఉండాలి. బట్ ఆ మసిల్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో మీకు టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడైనా డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అని వస్తే దాని సొల్యూషన్ ఏంటంటే అండి, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్ మసిల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్. దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ త్రూ వర్కౌట్ అండి. ఓహో! సో అందుకనే వర్కౌట్ చాలా ఎసెన్షియల్‌గా మీరు పొందుపరిచారు. ఎస్ అండి. యాహ్! మీరు ఇన్సిస్ట్ చేసి చెప్పేది మంచి స్లీప్ ఉండాలి. లేకపోతే మీరు ఆ పొద్దున లేచినప్పుడు కూడా మొహం పఫీగా ఉంటుంది. వాటర్ రిటెన్షన్ ఉన్నట్టు ఫీలింగ్, ఒక బ్లోటెడ్ ఫీలింగ్ ఉంటుంది. సో మంచి స్లీప్ అంటే ఎన్ని గంటలు మంచి స్లీప్ ఉండాలండి? ఎస్, అట్లీస్ట్ 7 to 8 hours. దిస్ ఈజ్ మినిమమ్ అండి. ఇది మేము అందరికీ చెప్తాము, పర్సనల్గా కూడా ట్రై చేస్తాం ఫాలో చేయడానికి. బట్ 7 to 8 hours వీ హ్యావ్ టు గివ్ ద బాడీ రెస్ట్. రైట్. మీల్ రీప్లేస్మెంట్గా కానీ స్నాక్గా కానీ డ్రై ఫ్రూట్స్ పాత్ర ఏంటి? సో ఐ వుడ్ సే డ్రైడ్ నట్స్ ఆర్ బెటర్ దెన్ డ్రైడ్ ఫ్రూట్స్, బికాస్ డ్రై ఫ్రూట్స్లో మళ్ళీ బోల్డ్ అంత షుగర్ వేసి వాళ్ళు డ్రై చేసి ఇట్స్ జస్ట్ నాట్ మెంట్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్. సో డ్రైడ్ క్రాన్బెర్రీస్, డ్రైడ్ రేజిన్స్ ఉంటాయి మనకి, డ్రైడ్ గ్రేప్స్, అలాగే ప్రూన్స్, ఇవన్నీ మీరు అలౌ చేస్తారా? అవాయిడబుల్ అంటారా? యా, ఇట్స్ అవాయిడబుల్. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా షుగర్ ఉంటుంది కదా. yes. సో వాటిని తీసుకుని అర్జెంటుగా బాడీలో అది ఇమ్మీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది షుగర్గా, కాబట్టి ఇట్ డజంట్ బ్రేక్ డౌన్ విత్ ద పేస్. Correct. It's highly dense in calories and not something that people of our city or urban lifestyle can even metabolize it. ఇప్పుడు ఇందులో పీనట్స్, ఈ మధ్య నేను చూసింది పీనట్స్ చాలా హై క్యాలరీ అని. నేను ఇప్పుడు ఆడుతూ పాడుతూ మనం ఒక బౌల్ ఆఫ్ పీనట్స్ టీవీ ముందు కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తూ ఐఎమ్ ఈటింగ్ వెరీ గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అనుకుని తినేస్తాం. అంత పల్లీలో ఐ నోటీస్ 400 క్యాలరీస్ యాక్చువల్లీ. సో వై ఇస్ ఇట్ సో అండి? అది కూడా అండి. సో లైక్ దట్స్ వాట్, ఇట్స్ అ నట్. హౌ డు యూ ఈట్ ఇట్? దాన్ని మీరు ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. సో పీనట్ సాలెడ్ లాగా దాంట్లో అనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేసుకొని యాజ్ అ మీల్ తీసుకోవచ్చు. హ్యావ్ ద పీనట్ అలాంగ్ విత్ సమ్ ఫైబర్ యాజ్ అ ఫుల్ మీల్ రీప్లేస్మెంట్. రైట్. ఎస్. సో అఫ్ కోర్స్ ఇది అడక్క మానలేకపోతున్నాను. వెయిట్ లాస్ మోడ్లో ఉండేవాళ్ళు ఫ్రూట్స్ తినచ్చా తినకూడదా? అసలు ఏ ఫ్రూట్ అయినా, బనానా, యాపిల్, గువావా, ఇడ్ యూ అలౌ పార్షియలీ ఆర్ యూ డోంట్ అలౌ ఎట్ ఆల్? సో everybody's technique is different అండి. In particular in BMS Fit Club, we don't allow the fruit until the person reaches their target weight. Right. However, it depends on what you are following. If you feel it will work out for you, you can have it. But దానికి జస్టిఫై చేసినంత వర్కౌట్ అండ్ మళ్ళీ మీరు మిగతా డేలో ఏం తీసుకుంటున్నారో అది కూడా ఇంపార్టెంట్. వెజిటేరియన్స్కి బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏం రికమెండ్ చేస్తారు ఉదయలక్ష్మి గారు? I would say if వాళ్ళకి ఇష్టం ఉంటే పనీర్ ఇస్ వెరీ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. దెర్ ఇస్ టోఫు, దెర్ ఇస్ సోయా, బట్ చాలా మందికి అది ఇష్టం ఉండదు. దట్ వుడ్ కమ్ సెకండ్ ఇన్ ర్యాంకింగ్ అండి. దెన్ ఫాలోడ్ బై ఎనీ లైక్ ఐ వుడ్ సే పీనట్స్ అండ్ దెన్ ఇఫ్ ఏది సూట్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు మేబీ రిలై ఆన్ ప్రాబబ్లీ ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ పౌడర్. Yeah. బట్ అవాయిడబుల్ అంటారు అది కూడా? అవాయిడబుల్, బట్ ఇవి ఏది మన బాడీకి సూట్ అవ్వట్లేదు, తినలేకపోతున్నాను అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ షుడ్ గో, బట్ దట్ యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ టీమ్. చాలా మంది ఎగ్స్తో కంఫర్టబుల్గా ఉంటారు. ఎస్. ఎగ్స్ తినే వాళ్ళకి మీ సూచన ఏంటి? ఎగ్ వైట్స్ 3 వేసి ఒక్క యోకే వేయండి అని కొంతమంది చెప్తారు. యూ ఈట్ ఎగ్స్ కంప్లీట్లీ విత్ ద యోక్స్ అంటారు. ఐ హ్యావ్ అ 3 egg yolk ఆమ్లెట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి చాలా మంది డాక్టర్స్ చెప్తారు. మీ మెథడాలజీ ఏంటండి? Eggs are brilliant and it's a brilliant source of protein. It's very versatile. Personally, I love eggs a lot. So it is not a hard and fast rule that only yellow tinali or only white తీసుకోవాలి.
ఆ yellowలో ఉన్నదండి 3 grams of protein, 3 grams of fat. వైట్లో ఉన్నది 3 grams of protein. సో మీరు ఆ yellow తీసేస్తే యూఆర్ ఓన్లీ హ్యావింగ్ 3 grams of protein. అవును. సో ప్లీజ్ ఈట్ ద హోల్ ఎగ్. ఆ 3 grams of ఫ్యాట్తో మనకి ఏమి అవ్వదండి, ఏమవ్వదు. మనం నార్మల్ మన డే టు డే యాక్టివిటీకి ఇట్ మెటబలైజెస్, ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగర్. సో ఎగ్స్ ఆర్ if you're a vegetarian, you eat eggs. Please rely on eggs in any way and form for lunch and especially for breakfast and dinner. యా, Yes. తప్పకుండా ఇది అవాయిడ్ చేయండి మీరు వెయిట్ లాస్ మోడ్లో ఉంటే అని చెప్పే 3 ఫుడ్స్ ఏంటండి? Um, బికాజ్ అంటే మీ Yeah. మెథడ్లో బికాజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంటాయి ఇక్కడ. yes. మనం కార్బ్స్ కంప్లీట్గా వద్దంటే ఇది కీటో డైట్ అని అడుగుతారు చాలా మంది. Correct. సో బట్ దెల్ బి అ బ్రాడ్ అగ్రియబుల్ పాయింట్. ఇవైతే ఈ 3 కొంచెం మీరు ఈ 28 days మాత్రం తీసుకోకండి అని చెప్పి ఆ ఫుడ్ గ్రూప్స్ కానీ ఫుడ్స్ కానీ ఏంటి? Yeah, so one probably will be definitely the sweets, Andy, what we Mm. get at Yeah. the general market. Other would be any of the instant foods. మనము క్విక్లీ 2-minute మ్యాగీ ఇవన్నీ చేసుకుంటాము. సో దోస్ ఆర్ సంథింగ్ దట్ వీ వుడ్ నాట్ రికమెండ్. అంటే కొంచెం తిన్నా కూడా బాడీ విల్ బ్రేక్ దట్ ప్యాటర్న్. It's just better to stick to the more Yeah. natural sources, Andy. అలాగే బ్రెడ్స్ అండ్ Breads, yes. Breads, oats. So mali breakfast cereals ivanni coming back to. So there are a lot of foods, especially like I would say oats. People think it is healthy, Andy, followed by bread. ఓట్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ఇట్ కదా? Yeah, it is a lot of starch. It's actually not ideally వాళ్ళు తయారు చేసినప్పుడు it was not meant for human consumption actually, but మనం దాన్ని కొంచెం tweak చేసి humans have started using it. You would better to avoid it, Andy. యా. కుకింగ్ ఆయిల్స్ ఏ ఆయిల్ అయితే బెస్ట్ ఉదయలక్ష్మి గారు? So again, any cold pressed oils are fine, Andy. And salad dressing ki you can always use olive oil. Just check that దాని స్మోక్ పాయింట్ హై ఉండాలండి, ఎందుకంటే ఇండియన్ కుకింగ్లో కొంచెం మనం హై హీట్లో కుకింగ్ చేస్తాం. అవును. సో దట్ ఈస్ ఆల్. దుంప కూరల్ని మీరు అలౌ చేస్తారా డ్యూరింగ్ 28 day ఛాలెంజ్? Yeah. లైక్ పొటాటోస్, ఇదర్ మ్యాష్ పొటాటో కానీ Yes. స్టీమ్డ్ ఇది కానీ స్టీమ్డ్ హ్యాష్ బ్రౌన్స్ ఉంటాయి కొన్ని Yeah. అలాంటివి కానీ అన్నా? No, not in our program. It's not allowed, Andy. Because మేమేం చేస్తామంటే we want you to reach your target quickly. అదే. Yeah. So మా కాన్సెప్ట్ ఏంటంటే BMS Fit Club 28 day కాన్సెప్ట్ ఇస్ we don't want you to spend many months ఒక నా ఫ్యాట్ తగ్గించుకోవాలి అని. క్విక్గా అది క్విక్ అంటే లైక్ ఒక డీసెంట్ వేలో 3 to 6 months అంటే 1 to 3 months పెట్టుకొని మీ టార్గెట్ రీచ్ అయ్యాక దెన్ అన్ని రీఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి వాట్ యువర్ రికమెండింగ్ ఈజ్ దట్ ఇది టార్గెటెడ్గా, ఫోకస్డ్గా, డిసిప్లిన్డ్గా చేస్తే రిజల్ట్స్ ఆర్ ఫార్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అని చెప్తున్నారు మీరు. కరెక్ట్. అది ఇన్ఫ్యాక్ట్ నేను చేశాను మీ ప్రోగ్రామ్. నేను చూసాను ఎంత ఎఫెక్టివ్గా యూరిన్ స్ట్రిప్స్ పెట్టుకుని అంటే కీటోన్స్ సెట్ ఇన్ అయ్యాయా అని చూసుకుంటూ మానిటర్ చేస్తూ ఎలా మీ టీం మానిటర్ చేస్తూ చూశాను. వర్కౌట్ కూడా చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఉదయలక్ష్మి గారు, వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు వర్కౌట్ అండి మామూలుగా మీ దృష్టిలో? బికాస్ చాలా మంది ఈవినింగ్సే ప్రిఫర్ చేస్తారు, అది పర్వాలేదంటారా? సో ఫర్ వాట్ ఈస్ టోల్డ్ ఇస్ మనము ఫ్యాట్ లాస్ అవ్వాలంటే అండి బెస్ట్ టైం ఆర్ ఈవెన్ ఫర్ డయాబెటిక్ హెల్త్ ఇట్స్ బెస్ట్ టు వర్కౌట్ ఇన్ ద మార్నింగ్, బికాస్ ఆ 8-hour ఫాస్టింగ్ ఉంటుందండి. సో దెన్ ద బాడీ ఈజ్ లుకింగ్ టు యాక్చువల్లీ one is it can easily burn fat, and number 2 it makes the muscle hungry. So then thereafter మీరు తింటున్న ఫుడ్ని కరెక్ట్ పాత్వేస్లో ఛానలైజ్ అయిపోతుంది. చాలా బాగుందండి. Yes. ఉదయలక్ష్మి గారు, ఫైనలీ అంటే ఈ బిఎంఎస్ ఫిట్ ఛాలెంజ్లో ఈ వెయిట్ లాస్ రేంజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు చూసారు ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్? Yes. So లీగల్గా మేము చెప్పాలంటే అండి ఇట్స్ అప్ టు 5 kgs యాజ్ పర్ WHO రికమెండేషన్ ఆల్సో. బట్ నా హిస్టరీ ఇన్ ద లాస్ట్ 10 yearsలో ఐ హ్యావ్ సీన్ యావరేజ్ పీపుల్ లూజ్ అబౌట్ 7 kgs అండి. ఇన్ ద హోల్ మంత్? ఎస్, ఇన్ ద హోల్ మంత్. 7 కిలోలు ఒక నెలలోనా? ఎస్. అది కూడా ఫ్రమ్ ఫ్యాట్. అండ్ సో ఇది 7 kgs ఏమంటున్నానంటే అండి నెట్ వెయిట్ ఆన్ ద స్కేల్. మన ప్రోగ్రాంలో వాళ్ళ మసిల్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దే గెయిన్ మసిల్ అండ్ దే బర్న్ ఫ్యాట్. రైట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద 4 weeks వాళ్ళు ఏ వెయిట్ చూసుకుంటారో దట్ ఈస్ అన్ డిక్రీజ్ ఇన్ ఫ్యాట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అ బిట్ ఆఫ్ అ మసిల్. ప్లస్ ఆల్సో ఇంచెస్ వాళ్ళని మెజర్ చేసుకోమని చెప్తామండి. సో దాట్ ఆల్సో దే సీ maximum I have seen is somewhere between 12 to 15, and that range of weight was lost by around 40-year-old plus. 2 gentlemen ఉన్నారండి మెయిన్గా చెప్పాలంటే. వాళ్ళ ఈజీగా దేవర్ ఇన్ ద 12 to 15 bracket. వాళ్ళకి ఫెటిగ్ ఏం ఉండదా తర్వాత? నథింగ్ ఎట్ ఆల్. వన్ వాజ్ ఒక డాక్టర్ అండి, అదే ఇంకొకరు వాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్. సో డాక్టర్స్ ఏమంటారు మీ వెయిట్ లాస్ మెథడాలజీ చూసి? సో వాళ్ళు ఏంటంటే మేము ఉన్నామని వాళ్ళకి తెలుసు. సో చేస్తారు, ఒక 2-3 months చేస్తారండి ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్.
దెన్ రిమైనింగ్ 12 రిమైనింగ్ లైక్ 10 మంత్స్ రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి తెలుసు మేము ఉన్నామని. సో దెన్ దే కమ్ బ్యాక్. బట్ యెస్, ఆఫ్ కోర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ చెప్పలేం కదండి, టైమింగ్స్, దే ఆర్ వెరీ హ్యాప్‌హాజర్డ్ షెడ్యూల్స్ అండ్ బట్ యెస్, ద అవేర్‌నెస్ ఇస్ దేర్. దే నో దే హ్యావ్ టు డూ ఇట్. సో తెలిసిన వాళ్ళు మాకు కాల్ చేస్తారు. జనరల్‌గా వెయిట్ మెయింటెనెన్స్ మోడ్‌లో గానీ, వెయిట్ లాస్ మోడ్‌లో గానీ, లేదు గ్రాడ్యువల్‌గా లూజ్ అవుతాను ప్రోగ్రామ్ చేయని వాళ్ళ కోసం ఈ డౌట్ అనమాట. Yes. అంటే దే ఆర్ యెట్ టు ఎన్రోల్ కానీ Yeah. ఒకసారి తెలుసుకుందామని చెప్పి. Yes. ఏదో ఒక 3 ఎగ్స్‌తో శాండ్‌విచ్ చేసుకున్నాను నేను. వాట్ బ్రెడ్ ఈస్ ద బెస్ట్ టు యూజ్? All the breads are more or less the same అండి. సౌర్డో బెటర్ అంటారు. Yeah, అంటారండి, బట్ every person's body is different. So the only way to know which bread is suiting you is to eat it and check, do a glucose prick after the bread. కొంతమంది బ్రెడ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి దెన్ దే యూజ్ ఇట్ ద నెక్స్ట్ డే. రైట్. సో దట్ ఈస్ వన్ మోర్ టెక్నిక్. కొంతమంది దానిలో ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని తింటారు. బట్ మోర్ ఆర్ లెస్ ఆల్ ద బ్రెడ్స్ వర్క్ సిమిలర్ ఇన్ ఈచ్ బాడీ అండి. జస్ట్ ఇఫ్ ఎవరికైనా పర్సనల్గా తెలుసుకోవాలంటే ఇంట్లో గ్లూకోమీటర్ ఒకటి ఉంటే ఆఫ్టర్ ఈటింగ్ ద బ్రెడ్ చెక్ మల్టిపుల్ బ్రెడ్స్ అండ్ చెక్ ద రీడింగ్. అండ్ బ్రెడ్తో సహా మీరు ఏం తిని, ఇప్పుడు ఎగ్ శాండ్విచ్ దాంట్లో కూడా మీరు ఒక సాలెడ్ పెట్టుకుంటున్నారా ఆన్ ద సైడ్? ఎస్ ఆర్ నో? If yes, then that will automatically work a little better. ఆఫ్సెట్ సమ్ ఆఫ్ ద Yes. డ్యామేజ్. Yes. అది ఎందుకంటే చాలా మంది వడ కూడా ప్రోటీన్ కదా, ఉత్త మినుములు కదా, మినపప్పు అనుకుంటారు. Yes అండి. సో చనా, రాజ్మా, మినప్పప్పు వీటన్నిటి గురించి మీ ఐడియా ఏంటండి మీ వెయిట్ లాస్ ప్లాన్లో? మన బిఎంఎస్ ఫిట్ క్లబ్ ప్రోగ్రామ్లోనైతే ఇట్స్ నాట్ అలౌడ్ అండి, బట్ జనరల్ మెయింటెనెన్స్ ప్లాన్లో ఇట్ ఈస్ అలౌడ్. సో దాన్ని మేము ఏం సజెస్ట్ చేస్తామంటే ఒక మీల్ లాగా తీసుకోండి, లైక్ రాజ్మా సాలెడ్ ఆర్ చోలే సాలెడ్, చనా సాలెడ్. సో ఈక్వల్ ఆర్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలండి, వెరీ వెరీ లెస్ ఆఫ్ దీస్ గ్రెయిన్స్. బికాజ్ మనము బాడీతో దెన్ ఆర్ యూ స్టిల్ వర్కింగ్ అవుట్ ఆల్సో. సో వర్కౌట్ మీరు చేస్తున్న కొద్దీ ఐడియల్ వెయిట్లో మీరు ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ వెయిట్, అప్పుడు ఇవన్నీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. యా, చాలా మంది కామెంట్స్గా పెట్టారు. అంటే పూర్తిగా ఇంటర్వ్యూ వినకుండా కేవలం ఒక రీల్లోనో ఎక్కడో చూసి కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అదేంటి ఓట్స్, గ్రెనోలా, ఇవన్నీ సీరియల్స్ ఇవన్నీ ఎంత హెల్దీ, వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అని ఒకళ్ళు అన్నారు. ఇంకొకళ్ళు పప్పుల్లో చాలా ప్రోటీన్ ఉంది ఇలా అంటారన్నారు. ఒక్కసారి మీరు క్లారిఫై చేయాలి, వెయిట్ లాస్ మోడ్లో వెయిట్ మెయింటెనెన్స్ మోడ్లో డిఫరెన్స్ ఏంటని. ఎస్ అండి. సో దెర్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ చూసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ మనకి ఇప్పుడు ఏ సోర్స్ నుంచి వస్తాయి? సో గ్రెనోలా బార్స్ ఆర్ ఎనీవే అట్ ది ఎండ్ ఫ్యాక్టరీస్లో అవుతాయండి. ప్రిజర్వేటివ్స్ ఎంతకు అంత ఉంటాయి, యు లైక్ ఇట్ ఆర్ నాట్, ఆర్ దే విల్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ డేట్ ఏదో వేస్తారు ఫర్ సమ్ టేస్ట్, ఫాలోడ్ బై ఓట్స్ అండ్ ఆల్ దీస్ అదర్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అండి. ఎనీథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ మీరే అనుకోండి, లైక్ అది ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ ద బాడీ, ఇస్ ఇట్ హెల్దియర్ ఆప్షన్ ఫర్ ద బాడీ కంపేర్డ్ టు లెట్స్ సే రైస్ అండి. రైస్ని కూడా మీరు తీసుకోవచ్చు వెన్ యూఆర్ బర్నింగ్ ఫ్యాట్, లూజింగ్ వెయిట్. మీ బాడీ టైప్ ఎలాగుందో ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్ సైడ్, ఆల్రెడీ ప్రీ డయాబెటిక్, అంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు. ఆ బాడీ ప్రాబ్లంలో ఉంది కాబట్టి దాన్ని ఎందుకు ఎక్కువ లోడ్ చేసుకోవడం విత్ ఎనీథింగ్ అన్నెసెసరీ. అంతే. ఎస్. కాబట్టి ఆ ప్రాబ్లంలో ఉన్న బాడీని ముందు ఆ ప్రాబ్లం తీసేయాలంటే అడిషనల్ ఇన్పుట్స్ తగ్గిపోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫ్యాట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయాలంటే బయటికి ఈజీగా ఫ్యాట్కి కన్వర్ట్ అయ్యే ఏవైతే ఉంటాయో ఆ మ్యాక్రోస్ని అవాయిడ్ చేయాలి. కరెక్ట్. అండ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఇన్సులిన్ ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుందని డయాబెటాలజిస్ట్ చెప్పగా విన్నాం. ఎస్ అండి. సో మీ మసిల్స్ ఉన్నవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పా, హైబర్నేషన్లో వెళ్ళిపోతున్నాయి అండి. దే ఆర్ నాట్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ లుకింగ్. మీరు మన తిన్న గ్లూకోజ్, లెట్స్ సే ఓట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ డూ లైక్ ఇట్, కన్జ్యూమ్ ఇట్ ఇన్ వేరియస్ వేస్ అండ్ ఫార్మ్స్. ఓట్స్ ఉప్మా, ఓట్స్ విత్ పారిడ్జ్ విత్ లాట్ ఆఫ్ నట్స్, ఎంత హెల్దీ. వావ్, ఐ ఆల్సో ఎట్ ఫ్రూట్ ఇన్ ద మార్నింగ్ అనుకుంటారు. సో 100 grams ఓట్స్లో ఎంత కార్బ్స్ ఉన్నాయి, అండ్ దెన్ దాంట్లో ఎంత స్టార్చ్, వేరియస్ థింగ్స్ అండి. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, దెన్ మీరు కన్జ్యూమ్ చేస్తారు. ఓకే, బట్ ఆర్ యువర్ మసిల్స్ ఇన్ ద బాడీ డూయింగ్ జస్టిస్ టు దట్ కన్జంప్షన్? మనం అది అనుకోవాలి. సో మీరు అంత ఓట్స్ ఇంత కూడా తిన్నా, ఇఫ్ బ్లడ్ షుగర్స్ ఆర్ స్పైకింగ్ అప్ బై 200 points, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మీల్ కదండి. అంతే. ఎస్. సో హౌ డూ యూ కరెక్ట్ ఇట్? వన్ ఇస్, మీరు ఫస్ట్ వర్కౌట్ మీద ఫోకస్ చేయండి. రూట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ఈజ్ వాట్? ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని మనం తగ్గించుకోవాలి త్రూ వర్కౌట్స్. సెకండ్లీ, ఆ మీల్లో ఎంత కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని నట్స్ ఉన్నాయి, దాంట్లో ఫైబర్ ఉందా లేదా, దాన్ని రీఅడ్జస్ట్ చేసుకోవాలండి. సో
broadly maintenance lo 1/3 should be protein, pure protein, 1/3 should be vegetables, and 1/3 should be carbohydrate andi. Adi that you can decrease even if you feel like ఇది మెయింటెనెన్స్లో. maintenance. Yes. బట్ వెయిట్ లాస్లో మీకు దాదాపు కార్బ్స్ తగ్గించమని చెప్తారు. Yes. అది బికాజ్ ఆ క్లారిఫికేషన్, ఆ డిఫరెన్సియేషన్ చూపించాలి. Yes andi. బికాజ్ మీరే చెప్పారు చాలాసార్లు అనబాలిక్, క్యాటబాలిక్ రెండు మోడ్స్ ఉంటాయి Exactly. బాడీలో అని చెప్పి. Exactly. సో ఫ్యాట్ ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది వాటర్ వెయిట్ లూజ్ అయిపోతారు ఫస్ట్, మొహం చిన్నదైపోతుంది, ఏ Yes. చిక్కిపోయావు నువ్వు అని అంటారు అందరూ, మానేస్తారు. మళ్ళీ Yes. అటు చూస్తే ఓ 2 kilos తగ్గినట్టు ఉంటారు, మళ్ళీ 1 kilo పుట్ ఆన్ చేసేస్తారు, పెరిగేస్తారు. అక్కడక్కడ ఉంటారు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టార్గెట్ ది ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ, Yes. ఈ బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ ని దగ్గరగా మానిటర్ చేయడం, 15 minutes ఆఫ్ వర్కౌట్ ఫర్ ది ఎంటైర్ బాడీ. Correct. దాంతో స్టామినా పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. అంటే ఐ ఆల్సో సీన్ అండ్ చాలా మంది మీ క్లయింట్స్ చెప్పగా విన్నాం. Yes. Yes సో andi. ఉదయలక్ష్మి గారు, ఆబ్వియస్లీ చూస్తున్న వాళ్ళందరికీ మీరు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇస్తున్నారు. వాట్ ఈస్ ద వన్ టిప్ యూ వాంట్ టు గివ్ అవర్ వ్యూవర్స్ టుడే? Yes andi. One is please stop being sedentary andi. Lifestyle lo, like if you're working, if you're a working professional, whatever it is that you're doing, please ensure that koncham lechi at least you're walking around a little bit. Every 1 hour lo oka timer pettukondi, drink a lot of water, and please see meer em food తీసుకుంటున్నారో అది ఎక్కడ తయారవుతుంది. Preferably try to cook meals at home. Right. And balanced meals andi. రైట్. That's it. ఉదయలక్ష్మి గారు, చాలా మందికి ఒక డౌట్, నా బాడీలో ఫ్యాట్ ఎంత, మజిల్ ఎంత, అసలు ఎంత ఉండాలి, అండ్ మేబీ అంతా వాటర్ అయినేమో అని చాలా మంది అపోహపడుతుంటారు. హౌ డూ యూ నో యాక్చువల్లీ మీకు బాడీ కాంపోజిషన్ ఏంటని? Yes andi. So there is a scan available specifically for this and it's known as a DEXA scan. యాక్యురేట్ గా ఉంటుందా? Accurate. Yes, it is accurate. So అది చేపించుకోండి అందరూ, మీకు క్లియర్గా తెలిసిపోతుంది బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మసిల్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది. దెన్ మీరు వర్కౌట్స్ ఏది వర్కౌట్ చేసిన, వాక్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ యువర్ షెడ్యూల్, ఒక 3 to 6 months చేయండి అండ్ అగైన్ గో బ్యాక్ ఫర్ ద డెక్సా స్కాన్. అది. సో దాంట్లో మీకు ఫ్యాట్ పర్సంటేజ్ ఎనీ టైం తక్కువ ఉండాలండి, మసిల్ మాస్ వచ్చేసి అది పెరగాలన్నమాట. అది దట్ ఇస్ ది ఐడియల్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. ఐడియల్ వే ఆఫ్ లుకింగ్ గుడ్, లూజింగ్ వెయిట్, బీయింగ్ హెల్దీ, బాడీ కాంపోజిషన్ అని చెప్తాం మేము. సో ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఉదయలక్ష్మి గారు మన బాడీలో ఫ్యాట్ కానీ మసిల్ కానీ? Yes andi. So for men it's around 18 to 24% andi, the fat percentage in the body. For women it's 25 to 30, 32, 33 వరకు మనము we can consider that way. అంటే 70 కిలోలు ఉంటే అందులో 25 to 30% ఫ్యాట్ ఉండొచ్చు. Yes, correct. అంతే, దట్స్ వాట్ ఇట్ ఇస్. Yes. సో ఏదైనా సరే టార్గెటెడ్ గా లూజ్ అవ్వాలంటే మాత్రం, అంటే అంతకంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే బాడీలో నాట్ హెల్దీ. Yes. సో కరెక్ట్ ఐడియల్ వెయిట్ కి రావాలంటే బిఎంఎస్ ఫిట్ 28 day ఛాలెంజ్ ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్స్ చూస్తారు ఇన్ ద రైట్ వే. Yes. మీ టిప్స్ తోటి, మీ మెథడాలజీ తోటి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes. ఇది బ్రేక్ త్రూ రెవల్యూషనరీ మెథడాలజీ. Yes. ఇది ఇంత అఫీషియల్గా, ఇంత అధికారికంగా ఎందుకు చెప్తున్నామంటే మనం, బికాజ్ ఇది కేస్ స్టడీస్ అలాంటివి చూసాం. అండ్ ఇందులో ఏంటంటే డాక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు కాబట్టి మీకు ఇతరత్ర ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఉన్నా, డయాబెటాలజీ కన్సల్టేషన్ అవసరం ఉన్నా కూడా, అలాగే ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ ప్యానెల్ ఏదైతే ఉందో వీళ్ళు పర్యవేక్షించి ఆ తర్వాత మీకు అనుకూలమైన కస్టమైజ్ ప్లాన్ ఇస్తారు. Yes. అండ్ రిజల్ట్స్ మాత్రం గ్యారంటీ అని చెప్తున్నారు ఉదయలక్ష్మి గారు. అండ్ ఐ ఆల్సో సీన్ మై సెల్ఫ్. సో Yes. ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఐ so హోప్ much దట్ andi. our viewers benefit. We'll keep talking Yes. and Definitely. motivating people to lose weight. 100%. Yeah. We should be like fit India. So అంటే ఫిట్ ఇండియా yes. తప్పకుండా. Not మీ the goal లో- diabetic capital of the world. అది చాలా మంచి మాట చెప్పారు. Yes. సో తప్పకుండా అందరం కలిసి నడుద్దాం. అండ్ అందరం కలిసి అంటే ఈ వెయిట్ లాస్ రెవల్యూషన్ ఏదైతే మనం కావాలనుకుంటున్నాం, ఇక్కడ చిన్నపిల్లల్లో థైరాయిడ్ ఇష్యూస్, రకరకాల సమస్యలు చూస్తున్నాం, ఇవన్నీ Periods, రాకుండా. like అండ్ ఇంకోటి లాస్ట్ irregular. క్వశ్చన్, ఏ వయసు వారైనా దాదాపుగా చేయొచ్చు కదా ఇది అండర్? ఎస్ అండి, ఎస్ 100%. ఇది కస్టమైజ్డ్ 100%. 60-year-old ఇండివిజువల్ జాయిన్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. సిమిలర్లీ 30-year-old జాయిన్ అవుతే బేస్డ్ ఆన్ దేర్ టార్గెట్, దేర్ స్ట్రెంగ్త్, దేర్ మసిల్ మాస్ అండ్ దేర్ హెల్త్ గోల్ ప్రోగ్రామ్ డిజైన్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఉదయలక్ష్మి మచ్. గారు. అండ్ విల్ కీప్ టాకింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. షూర్. ఓకే. థ్యాంక్ యూ.